భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేలా ఇంజనీరింగ్ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన రాష్ట్ర జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్ హరీష్, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిలతో కలిసి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఉన్న జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. జల విద్యుత్ కేంద్రంలోని యూనిట్లన్నింటినీ, విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను, పవర్ హౌస్ను పరిశీలించిన అనంతరం జెన్కో పవర్ హౌస్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో జల విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను అవసరమైతే పంపులను సోలార్పై నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని, విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఎలాంటి నిర్వహణ లోపాలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రం సిఈ మంగేష్ కుమార్ నాగార్జునసాగర్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వివరాలను తెలియజేశారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, హైడల్ డైరెక్టర్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.